వాక్యము ప్రకటించగా ప్రజలు మారారు. కానీ సమరయలో ప్రజలు మారారు. ఫిలిప్పు సువార్త ప్రకటించగా ప్రజలు మారారు. కానీ మారకున్నది ఎవరు అంటే గారడి సీమోను మారినిచ్చే వ్యక్తిని కాదు. గారడి సీమోను మారిన వ్యక్తి కాదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ప్రకటిస్తే మన హృదయంలో మార్పు రావాలి. మన హృదయంలో మార్పు రావాలి. ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మారావు అని నీ మనస్సు నీతో చెబితే దేవునికి స్తోత్రం. నీవు మారావు అని నీ మనసు నీకు చెప్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ హృదయము నీ మీద ఏదైనా దోషారోపణ కనుక చేస్తే, ఏదైనా దోషారోపణ కనుక నీ మీద చేస్తే, ప్రభుని బట్టి చెబుతూ ఉన్నా, దాన్ని నేను సరి చేసుకుందా. నీవైనా సరే నేనైనా సరే మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే దేవునికి స్తోత్రం. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే మార్పు అక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. మార్పు అక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. మారి ప్రభువును సంతోషపరిచే వ్యక్తిగా ఉండటానికి సిద్ధపడదాం. గారడి సీమోను బాప్తిసం అందాడు. ఈ మాటలన్నీ ఎవరి గురించి అండి? బాప్తిసం తీసుకున్న వ్యక్తిని గురించి రాశాడు పేతురు.